అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు జనసేన పార్టీ నేత శ్రీరామ్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, పిఠాపురం ఈ పేరు 2024కు ముందు ఒక లెక్క, ఆ తర్వాత ఒక లెక్క. ఎందుకంటే కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, ఎమ్మెల్యేగా అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నటువంటి అసెంబ్లీ కాబట్టి దేశవ్యాప్తంగా పిఠాపురం పిఠాపురం అని ఏ పేరు చెప్పినా సరే అభివృద్ధి అన్న మాట వినిపిస్తూ ఉంటే, కానీ వర్మ అనే పేరు వినిపించగానే అవునా అక్కడ ఏమైంది అని చెప్పనే అంటే అలా ప్రస్తావించేలాగా ఆ నియోజకవర్గ పరిస్థితే ఉంది. సో తాజాగా దీనికి సంబంధించి మన మంత్రి నారాయణ గారి యొక్క మాటలైతే సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అంటే వర్మ గారు కళ్యాణ్ గారికి కొంచెం విభేదాలు ఏదో నడుస్తూ ఉండటం వల్ల ఆయన గురించి మీరు స్లో అవ్వండి, సీఎం గారు కూడా మాట్లాడారు అని చెప్పాను, అందుకే నామినేటెడ్ పోస్ట్ కూడా ఇవ్వలేదన్న వేలో వాళ్ళ యొక్క వ్యాఖ్యలు అయితే వైరల్గా మారాయి. దీన్ని ఎలా చెప్తారు? ముందుగా రాజకీయాల్లో ఏ నాయకుడైనా సరే, అదే కళ్యాణ్ గారు ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవం నాయకుడైతే మరీను వివాదాస్పదమైన పార్టీకి ఏమన్నా నష్టం కలిగించి, నువ్వు తప్ప కరెక్ట్ పక్కన పెట్టి ఫస్ట్ పార్టీకి నష్టం కలిగించేలా ఉంటే మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను, అది మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు, నువ్వు కరెక్ట్ అవ్వచ్చు ఇన్కరెక్ట్ అవ్వచ్చు, కానీ నువ్వు చేసే చర్యల వల్ల ఏదైనా చర్య వల్ల పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉందంటే నాయకుడు ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయడండి. నేను స్వయంగా నేను మానేసుకోవడం కూడా చూస్తాను కదా, ఎందుకంటే ఎంత కష్టపడి చేసినా మనం మాట్లాడే ప్రతి మాట, కార్యకర్త వేరు, సీనియర్ కార్యకర్త, మీకు తెలియదు మండల లీడరు, నియోజకవర్గ స్థాయిలో కొంతమంది నాయకులు కార్యదర్శులు ఉంటారు. సో స్థాయిని బట్టి వర్మ లాంటి అంటే ఆల్మోస్ట్ ఈక్వలెంట్ ఎమ్మెల్యే అనుకోండి, ఒక పోటీ చేయలేదు కానీ ఒక చేసిన మాజీ ఎమ్మెల్యే అయినా నా నియోజకవర్గంలో తెలుగుదేశానికి ఈజ్ ద ఇన్ఛార్జ్. సో ఆయన మాట్లాడే ప్రతి మాట అది కూడా ఎక్కడా కూడా నష్టం కలిగించే విధంగా ఉండకూడదు. మేబీ హీ హ్యాజ్ ఆల్ ది రైట్స్, ఉండకూడదు. ఒక నాకు గుర్తుండి కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా కొన్ని చిన్నపాటి గొడవల్లా జరిగినాయి నాకు బాగా గుర్తు. ఏది వరం గారికి సపోర్ట్గా చేయటం కానీ అలా 2 సార్లు జరిగినాయి. యాజ్ ఏ నేను అనాలిసిస్ చేస్తున్నాడు అనుకున్నా చాలా తప్పు, అంటే ఆయన కరెక్ట్గా చెప్పట్లేదు, మనం క్లియర్గా ఉందాం మనం అక్కడ. ఆ చర్య మనమంతా కుటుంబంలా కలిసి ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి, ఒక ఫ్యామిలీ అన్నప్పుడు 4 గోళ్ల మధ్య కూర్చుని ఎవరికి ఏ కష్టం వచ్చింది, ఎవరి అభిప్రాయాలు చెప్పండి అని చెయ్యాలి. నువ్వు ఎప్పుడైతే కుటుంబంలో మాట్లాడకుండా తలుపు తీసుకు బయటకు వెళ్ళిపోయి రోడ్డు మీద పడిపోయి, అది నువ్వు ఉండకపోవచ్చు సిచ్యువేషన్లో, కానీ నీ తరపు నేను ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను శ్రీరామ్ అనే వ్యక్తిని ఉన్నాను, నా అభిమానులు ఎవరు చేసిన 4 దిష్టి బొమ్మలు తగిలేసు 4 బస్సులు పగలగొట్టారనుకో, నేను చాలాసార్లు చెప్తాను, అది కార్యకర్తలు కూడా దానివల్ల మంచి కాదు కదా, నాకు వాళ్ళు మంచి అనుకుంటారు, వాళ్ళు చెడు నాకు క్రియేట్ అవుతుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. మనమే పాత 20-25 ఇయర్స్ బ్యాక్ రాజకీయాలు ఏం లేవండి. ఈ రోజునున్నది టెక్నాలజీ, సోషల్ మీడియా, ప్రజల్లో అవగాహన, చదువుకున్న తత్వం, లిటరసీ బాగా పెరిగింది. 20 ఇయర్స్ బ్యాక్ అంటే అసలు ఒక పేపర్ రావాలి, ఆ ఊరికి పేపర్ అసలు తెలియదు, ఆ ఊరు ఎవడేది చెప్తా అంతే వేదం. కానీ ఈరోజు అలా లేదు కదా. అందులోనూ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం తెలుసు, ఈ స్టేట్ గడి దేశంలోనూ చాలా మందికి బాగా తెలిసింది. అంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు మా నియోజకవర్గం గురించి పోటీ చేస్తుంటే నన్ను కూడా ఇక సెల్ఫీలు అడిగేసి నాకు కూడా చాలా ఫేమ్ వచ్చేసింది అని గర్వంగా చెప్పుకున్న మనిషి వర్మ గారు. ఇప్పుడు తాజాగా అయితే మంత్రి నారాయణ గారి వ్యాఖ్యలకైతే ఆయన సమాధానం ఇస్తూ, అంటే ఆ కాల్ రికార్డింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి సమాధానం ఇస్తూ, నేను చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, టీడీపీకి నేనేంటో తెలుసు, కూటమి కోసం మరో 10 ఏళ్ళు అయినా సరే నేను ఏమైనా చేయగలను అని చెప్పంటున్నారు. అంటే మొత్తానికి వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లేనా, లేదంటే? పడుతుంది, డెఫినెట్గా పడుతుంది. ఎందుకంటే నేను చంద్రబాబు నాయుడు గారి మీద చాలా ఓపెన్, ఆయన ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్ లీడర్, ఈజ్ లైక్. సో అలాంటి వ్యక్తులు ఉన్న ఇష్యూని డ్రాగ్ చేయడానికి చూడరు. అందులోనూ కూటమి ప్రభుత్వం హ్యాపీగా నడుస్తుంది చాలా వరకు. ఇలాంటి మూమెంట్లో ఈ నేను చెప్పండి 175 నియోజకవర్గాలకు అధిపతి ఆయన. సో ఒక్క నియోజకవర్గం అంటే నేను చెప్పంటే చిన్నదే అవుతుంది కదా, నియోజకవర్గం పెద్దదే, కానీ 175తో పోల్చుకుంటే చాలా చిన్నది. సో అలాంటి అక్కడ ఉన్న విషయాన్ని నిజంగా ఆయన పరిగణలోకి తీసుకున్నట్టు సీరియస్గా కన్సర్న్ చేసి, ఈ చిన్న విషయాన్ని ఇంకా పెద్దది చేయకూడదు, ఎక్కడ చోట ఫుల్ స్టాప్ పెట్టాలని దానికి కారణం అంత. అంటే మీరు చెప్పిన ఆడియో నేను విన్నాను, మీనింగ్ ఏంటంటే ఎక్కడితో ఎటువంటిది కూడా ఫ్యూచర్లో ఎటువంటి నెగిటివిటీ రావటం కానీ, వర్మ పేరు అనగానే అమ్మో మళ్ళీ ఏమన్నా అన్నాడైనా ఈయన ఏమన్నా చేసాడు అంటాం కానీ జరగకుండా చూసుకునే బాధ్యత పెట్టారు నేను అనుకుంటున్నాను దాని ప్రకారం. సో ఫుల్ స్టాప్ పడ్డట నాకు తెలిసి. అయితే నాకు తెలిసి తెలివైన రాజకీయ నాయకుడు అయితే, నేను అంత అనుభవం వ్యక్తినేం కాదు కానీ ఆయనకు సూచన సలహా ఇచ్చేంత ఇది నాకేం లేదు కానీ, ఆ వయసు అనుభవం లేదు కానీ, బట్ ఇలాంటి కూటమి ప్రభుత్వంలో రాజకీయంగా బలపడాలి,
రాజకీయమైన ఇది ఇంకా ఎదగాలనుకుంటే దీన్ని ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టుకుని ఎటువంటి లేకుండా చూసుకుంటే మంచిది వర్మ గారు. సార్ అంటే ఈ పిఠాపురం వర్మ గారు వర్సెస్ జనసేన ఏదైతే ఉందో ఈ వివాదం ప్రతిసారి హాట్ టాపిక్ స్టేట్లో అనమాట. సో మొత్తానికైతే ఫుల్ స్టాప్ అని చెప్పని మీరు అంటున్నారు. నిజంగా జనసేన పార్టీలో ఏదైనా ఒక చిన్న ఆరోపణ నింద ఏదైనా అది నిజమవని అబద్ధమవని ముందే వచ్చింది ఒక ఎలిగేషన్ అనగానే సస్పెండ్, లెటర్ ప్యాడ్ రెడీగా ఉంటుంది, మాట్లాడంటే అమ్మ భయం. ఇది క్లియర్గా అందరికీ కార్యకర్త దగ్గర నుంచి నేత వరకు చాలా టెన్షన్ ఉంది. బట్ టీడీపీ వ్యవహారానికి వస్తే సో నామినేటెడ్ అంటే ఎంత అనుభవం ఉన్న నేత అయినా సరే పొత్తు ధర్మాన్ని పాటించకపోతే అంటే సస్పెండ్ అయితే కాదు, వాళ్ళకి నామినేటెడ్ పోస్ట్ కానీ లేకపోతే రాజకీయానికి కొంచెం ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉందని హెచ్చరిక ఇచ్చినట్లేనా ఇది? అది ఒక విధంగా ఎలా చూస్తుంటే అండి, ఇక్కడ రెండు విషయాలు, ఒకటి జనసేన, రెండు టీడీపీ. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి 11 years 10 months అలా, తెలుగుదేశం ఇప్పటి నుంచి ఉంది. సో అలాగే ఏ పార్టీ ఆ పార్టీ సిద్ధాంతాలు, వాళ్ళ యొక్క ఆలోచన విధానం, ఆయనకున్న అనుభవాన్ని బట్టి రూపొందించుకుంటాయి, పాటించడం కూడా ఉంటాయి. సో చంద్రబాబు నాయుడు గారి స్టైల్ వేరు, ఆయనకున్న అనుభవం, ఆయన కూడా ఎదురు దెబ్బలు తిన్నారు. ఒకప్పుడు చాలా సిస్టమేటిక్గా స్ట్రిక్ట్గా వెళ్ళి కూడా ఎదురు దెబ్బలు తిన్నారు, అందరికీ తెలుసు అది. కొన్ని రాజకీయాల్లో ఫర్ ఎగ్జాంపుల్ రాజశేఖర రెడ్డి గారితో ఎలక్షన్లో ఉన్నప్పుడు ఏదో విద్యుత్ ఏదో ఫ్రీ అంటే ఆయన చాలా ఖచ్చితంగా అది జరగదని అంటే, అలా నేనేదేంటంటే విద్యుత్ అని కాదు, ఒక మనిషి చాలా ఖచ్చితంగా ఉన్నప్పుడు తిన్న ఎదురు దెబ్బలతో నేర్చుకున్న అనుభవం కొంత ఉంటుంది. కళ్యాణ్ గారు చాలా ఖచ్చితంగా ఎదురు దెబ్బలు తిన్నా నిలబడిన వ్యక్తి. డిఫరెంట్ పీపుల్ అందరూ యూనిక్ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే కళ్యాణ్ గారు పెట్టిన సిద్ధాంతం అంటే ఆయన కార్పొరేట్ స్టైల్ అయితే కాదు, కార్పొరేట్ ఫండింగ్ ఉండదు, ఓన్లీ ఆయన చేతుల మీద, ఆయన భుజాల మీద ఆయన సంపాదన మ్యాక్సిమం నడిపిస్తారు. అప్పుడు ఎంత సిస్టమేటిక్గా లేకపోతే ప్లస్ ఆయన గత పిఆర్పి అనుభవం కూడా ఉంది, వెరీ క్లియర్గా చెప్తున్నాను మీకు. ఇట్ ఈస్ క్యారీ బ్యాగ్ అంటే ఆయనకి దానివల్ల కలిసి వచ్చేది కన్నా బరువు ఎక్కువ ఉంది ఆయనకి. పిఆర్పీలు ఎలా చేశారు, నేను ఈరోజు 12 years బ్యాక్ మాట్లాడుతున్నాను. పిఆర్పి బరువు వల్ల ఈయనకున్న ఎన్నో మాటలు పడ్డారు. ఈయన పార్టీ పెట్టినప్పుడు ప్రతి ఓటు అది విత్ రెస్పెక్ట్ క్యాస్ట్, గ్రూపు, చదువు ఏమీ లేకుండా ఈజీగా మాట అనేటివి ఆయన్ని. పిఆర్పి ఇలా చేస్తాడని ఈయన మీద నమ్మకం ఎవరు ఉంచారు చెప్పండి? ఆ రోజున పొట్టుమని 10-15 మంది కూడా లేరు సీనియర్ లీడర్లు ఎవరు కూడా ఆయన. అంటే అదే సార్, ఏం లేదు. ఇప్పుడు మహాసేన రాజేష్ గారు ఉన్నారు, ఆయన మీద జన సైనికులు ఏ స్థాయిలో విరుచుకుపడ్డారో మనకు తెలియదు కాదు. ఇప్పుడు ఆయన కావచ్చు, లేకపోతే వర్మ గారు కావచ్చు, ఇలా అంటే నాయకుల సస్పెన్షన్ అనే విధానం కాకుండా వాళ్ళకి పదవులు కావచ్చు, వాళ్ళ రాజకీయానికి సంబంధించి అంటే భవిష్యత్తుకు సంబంధించి ఇట్లాంటివంటి ఇంకా స్లో చేసేలాగా టీడీపీ వైఖరి ఉంటుంది. అది సో అదే చెప్తాను, సారీ, జనసేన అన్సిస్టమేటిక్ కదా, వేరాజ్ అండ్ టీడీపీ. సో ఈయన అనుభవంతో ఈయనకున్న సర్కమ్స్టెన్సెస్లో ఈయన ఏమంటారు అన్ని కులాలను కలుపుకుని లేదా టీడీపీ యొక్క ఇదిలోనూ వాళ్ళ స్ట్రక్చర్ అది. సో మనం పేరెట్టి ఏమన్నాం, కానీ ఎప్పుడు ఇలాగా కూటమి ప్రభుత్వంలో ప్రజలకు నష్టం జరుగుతుందా, కరెక్ట్గా చాలా డిఫరెన్స్ ఉంటుంది. కూటమి ప్రభుత్వంలో ప్రజలకి ఏమైనా నష్టం కలిగే చర్యలు తీసుకుంటే అప్పుడు కళ్యాణ్ గారు డెఫినెట్గా అడ్డుపడుతుంది, అందులో డౌటే లేదు. కానీ ఇక్కడ ఈ పదవులు అన్నారు చూసారా, ఆ టీడీపీ ఇస్ ఓన్ స్ట్రాటజికల్ అవ్వచ్చు, ఓన్ ప్లానింగ్ అవ్వచ్చు, ఓన్ ఎగ్జిక్యూషన్ వాళ్ళది. సో అందువల్ల కానీ మన దాంట్లో ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉందండి, చిన్న మిస్టేక్ చేస్తే దండేస్తాడు ఫాదరు, కొన్ని చోట్ల దండించకపోవచ్చు. అర్థమైంది నా పాయింట్? సో రెండు ఇండివిజువల్ ఎంటిటీస్, కానీ ప్రభుత్వం యాజ్ ఎ గ్రూప్, మళ్ళీ బీజేపీ, జనసేన, తెలుగుదేశం. అలా అనుకుంటే నేను ఒక చిన్న విషయం చెప్తాను, లిటిల్ బిట్ కాంట్రవర్సీ అవుతుంది తెలియదు కానీ నాకు మిథున్ రెడ్డి గారికి యూఎన్ మెంబర్షిప్ ఎలా ఇచ్చారండి? మరి అంత ఇది ఘోరం అది, మీరు ఎందాక అడిగారు కదా. సో దట్స్ బీజేపీ వాళ్ళది ఇది కదా, అది మనమేమో అదే అంటున్నాను నేను, సేమ్ అది నేనే చెప్తాను. సో జనసేన యాజ్ ఏ ఓన్ పార్టీ వాళ్ళ బలాబలాలు, వాళ్ళ ఎదుగుదల అంతా కళ్యాణ్గా స్ట్రాటజికల్గా ఉంటాయి. అలాగే టీడీపీ వాళ్ళ బలాబలాలు, వాళ్ళ ప్లానింగ్, వాళ్ళ ఎగ్జిక్యూషన్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆధ్వర్యంలో ఎలా ముందుకెళ్ళాలని వాళ్ళు ఉంటారు. బీజేపీకి కూడా అంతే, పురంధేశ్వర్ గారు ఉంటారు. నేను ఆశ్చర్యపోయిన న్యూస్ చూసి, నిజంగా ఇది ప్రింటింగ్ మిస్టేక్ అన్న థాట్ వచ్చింది నాకు. ఎందుకంటే ఆయన నెల జైల్లో ఉన్నాడు, సిట్టు దర్యాప్తు నడుస్తుంది, ఎలా ఇచ్చారంటే కూటమి తరపున కూడా ఎంతోమంది అభ్యర్థులు ఉన్నా కూడా ఆయన పేరు తీసుకొచ్చారు. సో వీ డోంట్ నో టెక్నికల్గా అంత ఇది. సో నేనేమంటానంటే మీ క్వశ్చన్కి ఆన్సరు, ఒక్కొక్క పార్టీకి వాళ్ళొక స్ట్రాటజికల్ ప్లానింగ్, స్ట్రాటజికల్ థింగ్స్ ఉంటాయి. సో దట్ ఇస్ అ పార్టీ ఇష్టం అది. ఓకే, ఫైనల్గా సార్ 2018లో ఒక జనసేనానిగా పోరాటం చేసి నేను మాటిస్తున్నానని చెప్పిన సెజ్జు భూములకు సంబంధించి ఆ బాధితులకు ఆయన మాట ఇవ్వడం జరిగింది. దాదాపు ఒక దశాబ్ద కాలం తర్వాత ప్రభుత్వాల దగ్గర నుంచి ఆ భూమిని అసలు ₹1 ఖర్చు లేకుండా తిరిగి మళ్ళీ వాళ్ళకే ఇచ్చేలాగా
ఈ నిర్ణయం అనేది దేశంలో అసలు ఎక్కడ జరగని నిర్ణయం. సో దీన్ని మీరు అంటే ఆ ప్రాంత వాసిగా, అంటే పిఠాపురం కాకపోయినా ఆ జిల్లా వాసిగా మీరు ఎలా చూస్తున్నారు? కళ్యాణ్ గారు మాట ఇస్తే అంతే అండి. ఎలా ఉంటుందంటే ఉప్పాడ, నేను ఉప్పాడ కళ్యాణ్ గారు రాకముందు ఉదయ్ గారు ఆధ్వర్యంలో చిన్న సర్వేకి వెళ్ళాం, టీం 15 మంది, నేను ఒకడిని. ఉప్పాడ వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన పెద్ద సమస్య అది రక్షణ కూడా నిర్మించి అదొకటి, అలాగే సెజ్ ఒకటి. సో ఆయన నాకు చాలా ఆనందం వేసింది. నేను విన్న సమస్యల్ని నాకు తెలిసింది ఎలక్షన్ 18 నెలలైన ప్రభుత్వం, June 4th లాస్ట్ ఇయర్. అంతకుముందు ఒక 5 months బ్యాక్ ఎప్పుడు వెళ్ళానంటే వితిన్ 2 yearsలో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. నాకు ఎంత హ్యాపీ అనిపించింది. ఒక మనిషి నేను బుక్ మీద రాశాను, నాకు బాగా గుర్తు, కొత్తపల్లి, ఉప్పాడ, మూలపేట అన్నీ రాసి సమస్యలన్నీ రాసుకుంటూ ఆ 2 సమస్యలు సాల్వ్ అయితే ఎంతదంటే, మోర్ ఓవర్ ఈయన ఏం చేస్తారంటే యాజ్ ఏ లీడర్గా కూడా ఒక సమస్య ఉన్నప్పుడు బ్లంట్గా ఇచ్చేయటం కాదు, దానికి సంబంధిత అధికారులతో చర్చించి టెక్నికల్ అయితే టెక్నికల్గా అన్నీ అర్థం చేసుకుని, మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేయండి, ఆయన స్పెండింగ్ లాట్ ఆఫ్ టైం విత్ ఆఫీసర్స్. దీన్ని ఎలా పరిష్కరిందాము, దీని బడ్జెట్ ఎంత, ఏం చేయగలుగుదాం మనం, ఇట్లా చేయటం అంతే. సో నేను అనుకోవటం ఈరోజు నిన్న ఇచ్చారు, దీని వెనకాల ఆల్మోస్ట్ ఒక 10-12 నెలల కృషి ఉంది. ఆయన మళ్ళీ చర్చించడం కానీ ఇవన్నీ ఎవరికీ తెలియకపోవచ్చు. సో మాట ఇచ్చాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కూడా ఆయన ఏదో సమస్య మీద వర్క్ చేస్తూ ఉంటాడు, అది బయటకు వచ్చినప్పుడే తెలుస్తుంది. 4 నెలలకు 3 నెలలకు కాబట్టి కళ్యాణ్ గారు ఇలా చేశారని. సో ఆయన చెప్తున్నారు కదా, ఇంత హానెస్ట్, ఇంత సిన్సియర్గా తన డబ్బుల్నే ఖర్చు పెట్టుకొని తాను కరిగిపోతూ అంటారు. సో క్యాండిల్ అలాగే నిజంగా చెప్తాను, మా లీడర్ అని కాదు, ఎవరైనా ఇంకొకరు చూపించండి, నాకు తెలిసిన ఇండియాలో ఎవరు లేరు నాకు తెలిసినంత వరకు అయితే. ఆయన అంతలా కష్టపడి చేసి, ఆయన అంతలా ఇదైపోయి సజ్జే కాదు ఇంకా చాలా వస్తాయి చూడండి. పిఠాపురం ఈజ్ గోయింగ్ టు బి ఏ మోడల్ కాన్స్టిట్యూన్సీ ఇన్ ది కంట్రీ. విత్ మోదీ గారు నోట్ అంట త్వరలో నా మాట కూడా వింటారు. ఓకే సార్, థ్యాంక్ యూ.